అనిపిస్తుందంటే అర్జున అంటే టమాటా ఫామ్ కదా, అలాగే టమాటాలు చూపించాలండి జనాలకి. డ్రిప్ ఇరిగేషన్ సౌదీలో. మనకి అక్కడ టమాటాలు ఎన్ని రెడీగా మనం పెడుతుంటే అక్కడ మనం తీసుకోం, ఇక్కడికి వస్తే ప్రతి అద్భుతాయి మనకి. ఇవేమో ఖర్జూరం చెట్లు. ఇక్కడ ఖర్జూరం చెట్టు ఉంది, దీనికి కాయలు కూడా కాసింది చూడండి. పళ్ళు అంటే తింటాక బాగాలేవు, తినడానికి కావాలి. కానీ కాయలు ఉన్నాయి అంతే. అలా కాయలు కాయలు ఇలాగా ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నారు అనమాట. అయితే కార్న్ వేసారు, స్వీట్ కార్న్ అండి. చూడలేదు కాయలు కాసి సరే ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఒకటి సౌదీ అరేబియా దమాంలో పంట పొలాలు, కార్న్. ఇక్కడ అంతా కార్న్ వేసారు. ఇక్కడ అక్కడేమో గ్రీన్ హౌస్ ఫార్మింగ్, ఇక్కడ కార్న్. ఇవి కూడా చెట్లు వేయరు మొత్తం. ఇక్కడ ఇది మొత్తం డేట్ చెట్లు, ఇవి డేట్ ఫార్మింగ్ ఆల్సో. కొంచెం ముందుకెళ్తే ఇది ఇక్కడ అయితే ఏమీ చూడలేదు, అందుకని గడ్డి మెరిసిపోయింది బాగా. చూడండి ఎంత ఏపుగా పెడుతుందో గడ్డి. ఈ గడ్డి మెరుస్తుంది, మరి ఈ గడ్డిని ఏమంటారో తెలియదు కానీ ఈ గడ్డి మెరుస్తుంది. ఇక్కడ కాల్చర్ కూడా చూడండి. అంటే ఇక్కడ ఇది ఈ భూమిని వట్టిగా వదిలేస్తే ఈ గడ్డి మెరిసిపోద్ది అనమాట. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఇదేమో కట్ చేసి మామూలుగా పెట్టారు, రెడీ చేస్తున్నారు మరి. ఇవన్నీ అవే. ఇక్కడ బాదం చెట్లు, రేక్కాయ చెట్టు ఉంది అక్కడ. మసంబి చెట్టు, ఇది చింతకాయల చెట్టు. చెట్లు బత్తాకాయలు. సౌదీ అరేబియాలో బత్తాకాయలు, బత్తాకాయ చెట్టు, బత్తాకాయలు రెండు కూడా. జాంకాయ చెట్టు. మరి ఎలా కట్టారు, మరి ఎందుకు కట్టారో తెలీదు, కానీ బాగుంది. ఇవన్నీ జాంకాయ చెట్లే. ఇక్కడ చూసుకుంటే నిమ్మకాయ చెట్లు, జాంకాయ చెట్లు, పెద్ద రేగ్గాయలు, నిమ్మకాయ చెట్టు,
బాదం చెట్లు ఉన్నాయి. ఇక్కడైతే పెద్ద పెద్ద ఖర్జూర చెట్లు కూడా ఉన్నాయి. ఇది చిన్న ఖర్జూర చెట్టు, నిమ్మ చెట్టు. ఇక్కడ చూడండి ములక్కాడ చెట్టు కూడా ఉంది. ఇక్కడ కట్ చేసారు, మరి ఎందుకు కట్ చేశారు. మొత్తం ములక్కాయ చెట్టు ఉంది. దాని పక్కనే మళ్ళీ జాంకాయ చెట్టు ఒకటి ఉంది.